కొంతమంది హస్బెండ్స్ అయితే మా ఆయనతో బట్టి కూడా అయితే బయట ఉన్న సిచ్యువేషన్లు కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఇంటికి వచ్చి వైఫ్లని అంటారు, ఏంటి నువ్వు ఖాళీగానే కదా ఇంట్లో ఉండేది, ఏం పని చేస్తున్నావు, తినడం కూర్చోవడం, అది ఏదో సామాన్లు కడగడం పిల్లలను చూసుకోవడమే కదా అన్నట్టు అంటారు. అయితే ఇంట్లో పని అని అంటే వాళ్ళు ఒక్కరోజు ఒక పూట ఒక అర్ధ పూట చాలు పిల్లలను చూసుకుంటేకే జాత కాదు వాళ్ళకి. అట్లాంటిది అన్ని మాటలు అనేసారు. అనుకుంటే పనికి మేము కూడా పోగలం, చేయగలం. కానీ ఎవరి కోసం? ఇంట్లో సామాన్లు దోమి, కసులు కొట్టి, వంటలు చేసి, పిల్లలను చూసుకొని, 3 పిల్లలను మెయింటైన్ చేసి, ఇన్ని చేసి కూడా ఖాళీగా ఉన్నావు అంటే ఒక 5 నిమిషాలు ఫోన్ పట్టుకొని చూస్తాగానే అది ఖాళీగా అయిపోతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలన్నా అన్న ఆలోచన అయితే నాకు ఉంది. ఖచ్చితంగా నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తా. నాకు కూడా ఒక టైం వస్తుంది. అట్లా నాకు అన్నప్పుడు చాలా అంటే చాలా బాధలేస్తుంది అంటాడు మా ఆయన. మళ్ళీ తర్వాత ఏం లేవు ఊరికే ఏదో కోపంలో అని అంటారు. చాలామంది హస్బెండ్స్ ఈ మాట అంటారు. అయితే ఈరోజు నేనైతే ఫుల్ ఇంకా వాషింగ్ మిషన్లో గుడ్డలు వేసుకొని వచ్చిన. మా అత్తోళ్ళ ఇంటికి పోయి మాకు వాషింగ్ మిషన్ లేదు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన 12-1 అయిపోయింది టైము. ఇంకా నిన్న సండే చికెన్ తెచ్చుకోలేదన్నమాట. అయితే ఈరోజు సోమవారం చేసుకొని రాగి సంగటి అయితే చేసుకొని తింటున్నా. సూపర్గా కుదిరింది. నేను పిల్లలైతే ఎంజాయ్గా తిన్నాం. మంట ఉన్న ఈరోజు శోంతల్లి తిన్నది, తనకు ఇష్టమైందేమో సంగటి. అయితే శోంతల్లి భలే తిన్నది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను హౌస్ వైఫ్ కదా, నేను ఒకవేళ ఎలాంటి జాబ్స్ చేస్తే మంచిదో, ఒకవేళ బిజినెస్ చేస్తే మంచిదో ఏదన్నా మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, చెప్పండి. నాకు రాత్రులలో నిద్ర కూడా పట్టడంలే. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ 1 గంటలకు ఇస్తున్నా అంటే ఏం బిజినెస్ చేయాలా, ఏం చేయాలా, ఇదే ఆలోచన. నేను ఎట్లా సంపాదించాలా, నేను ఎట్లా నా పిల్లలను చూసుకోవాలా, నేను కూడా నాది 1 రూపాయి ఎట్లా యాడ్ అవుతుంది అన్నదే ఆలోచన. ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ. అయితే మా ఆయన ఒక్కని జీతంతో మేము అస్సలు మెయింటైన్ చేయలేకపోతున్నాం, అస్సలు శాతకట్టంలే. అందుకనే నేను నా కాళ్ళ మీద నేను నిలబడకాలా, మా ఆయనతో నా చేయి కూడా ఒకటి కలపాలని అయితే ఆశ చాలా అంటే చాలా ఉంది. అది ఏ రూపంలోనో నాకు అర్థం కావటంలో ఏం చేయాలనో. ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.